ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శనివారం 13 జూలై 2024 పంచాంగ వివరాలు, తారాబలము మరియు ప్రయాణిక వార్షిక వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను. శనివారం 13 జూలై 2024 అయింది. ఈరోజు సూర్యోదయం 5:52 ప్రారంభమవుతుంది. సూర్యుడు సాయంత్రం 6:51 అస్తమిస్తాడు. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శనివారం. ఈరోజు తిథి శుక్ల సప్తమి. ఈరోజు సాయంత్రం 3:07 వరకు ఈ సప్తమి ఉంటుంది. తదుపరి అష్టమి వస్తుంది మధ్యాహ్నము. తర్వాత నక్షత్రం ఈరోజు హస్త నక్షత్రం 7:16 వరకు ఉంటుంది రాత్రి. తదుపరి చిత్తా నక్షత్రం. చంద్రుడు హస్త నక్షత్రము కన్యారాశిలో ఉంటాడు. ఈరోజు వర్జం లేదు. దుర్ముహూర్తము ఉదయం 5:52 నుంచి 6:44 వరకు ఉంటుంది ఉదయము. మరి తిరిగి 6:44 నుంచి 7:36 వరకు, అంటే సుమారుగా 5:52 నుంచి 7:36 వరకు దుర్ముహూర్తం ఉంటుంది శనివారం. ఎప్పుడు కూడా సుమారుగా 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో దుర్ముహూర్తం ఎప్పుడు ఉంటుంది. ఆ సమయంలో ఇంకా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అధిక శుభఫలితాలు లభిస్తాయి. మీకు ఎల్నాటి సంతోషం కానీ, అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు, కోర్టు కేసులు ఏమన్నా కూడా మీకు ఈ దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తమభాగంలో వెన్నుతో ఆరాధిస్తే ఇంకా అత్యధిక శుభఫలితాలు లభిస్తాయి. ఈ ప్రతి శనివారం కూడా దుర్ముహూర్తంలో ఈ సమయంలో ఆంజనేయ స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. లేకపోతే ఏం చేయలేకపోయినా 11 సార్లు హనుమాన్ చాలీసా 6 నుంచి 8 మధ్య సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేసినా కూడా మీకు ఎల్నాటి సంతోషాలు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇకపోతే దుర్ముహూర్తం తర్వాత రాహుకాలము ఉదయం 9:07 నుంచి 10:44 వరకు ఉంటుంది. ఈరోజు అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం 12:29 నుంచి 2:17 వరకు ఉంటాయి. ఇక యోగము ఈరోజు పరిగా ఈరోజు ఉదయం 5:14 నుంచి వరకు ఉంటుంది. తర్వాత శివ కరణం. ఇక పోతే కరణము ఈరోజు గరిజ ఈరోజు మధ్యరాత్రి 1:51 వరకు ఉంటుంది. తదుపరి వణిజ ఈరోజు మధ్యాహ్నం 3:07 వరకు ఉంటుంది. సూర్యరాశి ఈరోజు సూర్యుడు మిథునరాశిలో ఉంటాడు. 15 జూన్ 2024 నుంచి మధ్యరాత్రి 12 గంటల తర్వాత 12:31 వచ్చి 16 జూలై 2024 వరకు, అంటే 16వ తారీఖు ఉదయం 11:22 వరకు ఉంటాడు మిథున రాశిలో. మిథున రాశిలో సూర్యుడు సంచరించే నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, మరియు ఆరుద్ర 1-2-3 పాదాలు, పునరుసు 1-2-3 పాదాలు ఉంటాయి. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవర్తిస్తాడు. అది అప్పటి నుంచి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది 16 జూలై రోజు మధ్యాహ్నం 11 గంటల తర్వాత. ఇకపోతే అశుభ సమయాలు ఏమంటే గుళికా కాలము ఉదయం 5:52 నుంచి 7:29 వరకు, యమగండము మధ్యాహ్నం 1:59 నుంచి 3:36 వరకు ఉంటాయి. ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు తూర్పు దిశ వారసులో ఉంటుంది. శనివారం రోజు తూర్పు వైపు ప్రయాణం చేయకూడదు. ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ప్రయాణం చేయాలంటే అల్లము, ఉసిరి లేదా నువ్వులు నోట్లో వేసుకొని బయలుదేరితే మీకు పనులు సాఫీగా సాగుతాయి. ఏ దిశకు వారసులో ఉంటుందో ఆ దిశలో ప్రయాణం చేయకూడదు. యాక్చువల్గా మామూలుగా అయితే దూర ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక రోజు కంటే ఎక్కువ 2 రోజులు 3 రోజులు ప్రయాణాలు ఉంటేనే మాత్రం వర్తిస్తుంది. ఏ రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు వచ్చే ప్రయాణాలకు వర్తించదు. ఉద్యోగం చేసేవాళ్ళు పక్క ఊళ్ళకి వెళ్ళి వస్తుంటారు. ఇవన్నీ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ వారసుల్లో పాటించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వారసులో ఎక్కువ తీర్థయాత్రలు, లాంగ్ జర్నీస్, వారం రోజులు, 3 రోజులు, 2 రోజుల కంటే ఎక్కువ ఏ రోజైనా సరే పాటిస్తే మంచిది. తూర్పు దిశకు ప్రయాణం శనివారం ఉంది కాబట్టి ఒకవేళ తూర్పు దిశకు వెళ్ళాల్సిన పరిస్థితి శనివారం నాడు ఏర్పడింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మీరు ఇంట్లో నుంచి బయలుదేరి దక్షిణ వైపు వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి తూర్పు వైపు వెళ్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే
తారాబలం ఈరోజు పరిశీలిస్తే 7:16 వరకు ఉంటుంది సాయంత్రం. హస్త నక్షత్రము ఉంది. హస్త, రోహిణి, శ్రవణం 3 కూడా ఒకే చంద్రుడి నక్షత్రాలే కాబట్టి జన్మతార అవుతుంది మీకు. మీ నక్షత్రం రోహిణి, హస్త, శ్రవణం అయింది అనుకోండి, ఈరోజు జన్మతార కాబట్టి దానికి అధిపతి సూర్యుడు మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. తద్వారా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పనులు చేయాలనుకుంటే ఆకుకూరలు దానం చేస్తే మీకు ఆ పనిలో సాఫీగా ఉంటుంది. మీ నక్షత్రం మృగశిర, చిత్త, ధనిష్ట అయింది అనుకోండి, కుజుని నక్షత్రాలు ఇవి. తారాబలం పరమైతి తార అవుతుంది. ఈ పరమైతి తారలో పనులు చేస్తే కొంచెం కష్టంతో పూర్తి పనులు అవుతాయి, కానీ ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇక మీ నక్షత్రం ఆరుద్ర, స్వాతి, శతభిషం అయితే మిత్రతార అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఈరోజు సర్జరీలు చేసుకోవడానికి, అలాగే ఆనందంగా గడపడానికి బాగుంటుంది. ఇది రాహు నక్షత్రము. ఇక మీ నక్షత్రము పునర్వసు, విశాఖ, పూర్వభద్ర అయిందనుకోండి, నైదుంతార అవుతుంది. నైదుంతార అంటే ఏం చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఆ పనులన్నీ వాయిదా వేసుకోవడం మంచిది. ఇది ఇచ్చిపెట్టాలి. శుభకార్యాలకు అసలు పనికిరాదు, ప్రయాణాలకు అసలు పనికిరాదు. కష్టం అవుతాయి, అనవసర ఖర్చులు వస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే నువ్వులతో కూడా బంగారాన్ని దానం చేయగలిగితే ఆ పనులు సాఫీగా సాగుతాయి. చాలా ముఖ్యమైన పనులు అయితే తప్ప. అలాగే పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర నక్షత్రాలకు సాధనతార అవుతుంది కాబట్టి మీ నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర అయిందనుకోండి, సాధనతార అయితే అన్ని రకాల పనులు సాధించుకోవచ్చు. కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి, అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇకపోతే మీ నక్షత్రం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాలు బుధుని నక్షత్రాలు. ఇవి ప్రత్యక్తార అవుతుంది కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి వ్యాపారం సంబంధమైన పనులు కానీ ఏమీ చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటే దానివల్ల మీకు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉప్పు ఈరోజు తప్పనిసరిగా చేయాల్సి వచ్చినప్పుడు ఉప్పు దానం చేసి పని చేసుకోండి, మీకు పనులు సాఫీగా సాగుతాయి. మీ నక్షత్రము అశ్విని, మఘ, మూల అయిందనుకోండి, క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసి శుభప్రదం బాగుంటుంది. ప్రయాణాలకు బాగుంటుంది, వాహనాలు కొనుగోలు చేయొచ్చు, అడ్వాన్స్ కూడా ఇవ్వచ్చు. సర్జరీస్ కూడా బాగుంటుంది, క్షేమకరం. ఇక మీ నక్షత్రం భరణి, పూర్వషాఢ అయిందనుకోండి, విపత్తార అవుతుంది. విపత్తార రోజు కూడా ఏం పనులు చేయకూడదు, ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అధిపతి రాహు కాబట్టి ఏమైనా పని చేస్తే అది వివాదాల్లోకి వెళ్తుంది, అనవసర గొడవలు అవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే బెల్లం దానం చేసి మీరు పనులు చేస్తే ఆ పనుల్లో మీకు కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఇక మీ నక్షత్రం కృత్తిగా, ఉత్తరాషాఢ అయిందనుకోండి, అది సంపత్తార అవుతుంది. ఈరోజు వారికి ఈ నక్షత్రం వారికి సంపత్తార అవుతుంది, హస్త నక్షత్రం కాబట్టి శుభప్రదము. ఆర్థిక ధన విషయాల్లో ఏదైనా పనులు చేసుకోవచ్చు, వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు. సంపత్తారకు బుధుడు అధిపతి కాబట్టి వ్యాపారానికి కొంత చాలా బాగుంటుంది, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. విశ్వాస వ్యాపారాన్ని చేస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ నక్షత్రము ఈరోజు సాయంత్రం 7:16 వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రము, హస్త తర్వాత చిత్త నక్షత్రం వస్తుంది. ఈ చిత్త నక్షత్రం 7:16 మరుసటి రోజు అంతా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం వరకు. ఈ చిత్త నక్షత్రంలో 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్త కుజుని నక్షత్రం కాబట్టి మృగశిర, చిత్త, ధనిష్ట కూడా ఈ 3 కూడా మీ జన్మ నక్షత్రం అయితే జన్మ నక్షత్రంలో ఎలాంటి పనులు చేయకూడదు. విద్యా విషయంలో కానీ, ఇల్లు గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు పనికొస్తుంది జన్మ నక్షత్రం. మిగతా విషయాలకు పనికిరాదు. అయితే మంచి సూర్యుడు అధిపతి కాబట్టి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు, సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఎలాంటి పని చేయకపోవడం మంచిది. ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే ఆకుకూరలు దానం చేస్తే మీకు పనులు సాఫీగా సాగుతాయి. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు, రాహు నక్షత్రాలు మీ నక్షత్రాలు అయితే అవి పరమైతిదారు అవుతుంది. కొద్ది ప్రయత్నం మీద పనులు సాగుతాయి, కష్టపడి చేసుకోవాల్సి వస్తుంది. ధన విషయంలో ఇబ్బందులు ఉండవు, ధనం లాభం ఉంటుంది. మీ నక్షత్రం పునర్వసు, విశాఖ, పూర్వభద్ర అయితే మిత్రతార అవుతుంది కాబట్టి శుభప్రదము, సౌకర్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మిత్రతారలో ఏ పని చేసినా కూడా అంతా మనకు సానుకూలంగానే సాగిపోతుంది. అలాగే ఊహించని శుభ ఫలితాలు కూడా లభిస్తాయి. ఇక మీ నక్షత్రం పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర శని నక్షత్రాలు ఇవి అయితే అనుకోండి, ఇది నైదుంతార అవుతుంది. నైదుంతారలో ఎలాంటి పనులు చేయకూడదు. నైదుంతార అంటే వ్యతిరేకత ఏర్పడుతుంది, ఏ పని చేసినా కూడా మీకు ఇబ్బందులు వస్తాయి.
శుభకార్యాలకైతే అసలు అనుకూలమైంది కాదు. పూర్తిగా ఇచ్చిపెట్టాలి ఈరోజు, ఏ పని చేయకూడదు. ఆర్థిక నష్టాలు, తగాదాలు, లావాదేవీలు ఉంటాయి. నయనతారలో తప్పనిసరి పరిస్థితులు అయిన పనులు చేయాలని చేయాల్సిన పరిస్థితి వస్తే నువ్వులతో కూడిన బంగారం దానం చేయాల్సి వస్తుంది. చేసుకుంటే ఆ పనిలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీ నక్షత్రం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇది బుధుడి నక్షత్రం అయితే సాధనతార అవుతుంది. బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి అన్ని రకాల పనులు శుభప్రదం, అన్ని రకాల పనులు చేసుకో కార్యసిద్ధి లభిస్తుంది. కోర్టు కేసులు వేసుకోవడానికి, ఈసాలకు అప్లై చేసుకోవడం, గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక మీ నక్షత్రం అశ్వతి, మఘ, మూల. ఇది కేతుకు సంబంధించిన నక్షత్రము. ప్రత్యక్తార అవుతుంది కాబట్టి ఈరోజు ఏం పనులు వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యాపారం ఒప్పందాలు చేస్తే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చేయకపోవడం వచ్చి వాయిదా వేసుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సి వస్తే మీరు ఉప్పు దానం చేసి పనులు చేస్తే కొంత మీకు ఇబ్బందులు ఉండవు. ఇక మీ నక్షత్రంతో భరణి, పుబ్బ అంటే పూర్వ పలుగుడి సింహరాశిలో ఉంటుంది. పూర్వషాఢ ధనుసు రాశిలో ఉంటుంది. మేషరాశిలో భరణి ఉంటుంది. మీ నక్షత్రాలు అయితే క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి కూడా, ప్రయాణాలకు, శస్త్రచికిత్సలకు బాగుంటుంది, క్షేమకరం. మీ నక్షత్రం కృత్తిగా ఉత్తరాషాఢ అయిందనుకోండి, ఇది విపత్తార అవుతుంది. సూర్యుడి నక్షత్రం ఇది. విపత్తారలో కూడా ఎలాంటి పని చేయాలి? విపత్తార అంటే రాహు అధిపతి అవుతాడు కాబట్టి ప్రమాదాలు జరగడానికి, ఏ పని చేసినా గొడవలు ఏర్పడతాయి. సో అవన్నీ వివాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు తప్పనిసరి పరిస్థితిలో చేయకూడదు. ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మీరు బెల్లం దానం చేయండి, తప్పకుండా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక మీ నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం అయిందనుకోండి, ఇవి చంద్రుడి నక్షత్రాలు. సంపత్తార అవుతుంది. సంపత్తార చాలా మంచిది. ఆర్థిక ధన విషయంలో చాలా బాగుంటుంది. వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు. బుధుడు అధిపతి కాబట్టి వ్యాపారానికి కారకుడు. విశ్వాస వ్యాపారాన్ని చేసుకుంటే మంచిది. కార్యానుకూలత, ఏ పని చేసినా కార్యం సాఫీగా సాగుతుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పోతే చంద్రబలము మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది. తారబలం బాగాలేకపోతే చంద్రబలం బాగుంటే మానసిక స్థితి బాగుంటుంది. కాబట్టి ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే ఈరోజు చేసుకోవచ్చు. అయితే ఈరోజు చేసుకోవాలనుకున్నప్పుడు చంద్రుడు హస్తానక్షత్ర కన్యారాశిలో ఉన్నటువంటి విష్ణు సహస్ర పారాయణ చేసుకోవడం, చంద్రగ్రహణ సంవత్సరం నవగ్రహ స్తోత్రం జపం చేసుకుంటే మీకు పనులు సాఫీగా సాగుతాయి. అలాగే కుంభరాశి వారికి అష్టమ చంద్రుడు కాబట్టి ప్రయాణాలు చేయకూడదు. మిథున రాశి వారు కూడా అర్ధాష్టమ చంద్రుడు, తులారాశి వారికి ద్వాదశ చంద్రుడు. ఈ ముగ్గురు కూడా ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు వస్తాయి. అప్పులు ఇవ్వడం కానీ, బయటికి ఏమన్నా చేయడం కానీ, ముఖ్యంగా ప్రయాణాలు చేయకూడదు. ఇక ఘాతువారం గురించి పరిశీలిస్తే ఈరోజు వృషభ, సింహం మరియు కన్యా రాశులకు ఘాతువారం అవుతుంది. ఘాతువారం రోజున నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడం, నూతన వాహనాలు కొనగడం. కొత్త వాహనం కొని ఇంట్లో పెట్టుకొని నెక్స్ట్ డే నడిపిస్తామంటే అది కూడా పనికిరాదు. అట్లా కూడా కొనకూడదు, నడిపించకూడదు. రెండు రకాలుగా మీకు అది గుర్తుపెట్టుకోండి. నూతన గృహ ప్రవేశం కూడా చేయకూడదు. కొత్త ఇల్లు ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారడం కూడా చేయకూడదు. ఈరోజు కిరాయి ఇళ్లలో ఉన్నా, అదే ఇళ్లలో ఉన్నా కూడా దూర ప్రయాణాలు చేయడం అసలు చేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలనుకుంటే ఏదైనా చిన్న పనుల మీద అప్పుడు ఏదైనా ఆహారం స్వీకరించి బయలుదేరితే మీకు కనీసం ఒక అరటిపండు అయినా తినేసి మంచినీళ్ళు తాగి బయలుదేరితే మంచిది. అల్పాహారమైనా ఊహించుకొని పోవాలి. ఆహారం ఫుల్ భోజనం చేసిపోతేనే ఇంకా మంచిది, ఇబ్బందులు ఉండవు మీకు పనులు. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, అలాగే ఘాతువారం విశేషాలు. ఇవి శుభమస్తు.